అయితే ఇప్పుడు అంతా కూడా హర్ష సాయి మీద ట్రోల్స్ నడుస్తున్నాయి అనమాట. హర్ష సాయి బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నాడని యువ సామ్రాట్ అనే ఒక పర్సన్ కొన్ని టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అనమాట. ఇది ఎక్కడిది బిరుదు నాకు అర్థం కాలేదే. యువ స్టార్ తెలుసు, యువ రాజ్ తెలుసు, ఈ యువ సామ్రాట్ నో 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 మాకు కూడా తెలియదు, ఈ మధ్యన ఈ 2 డేస్లో తెలిసింది అనమాట. ఎవడిచ్చాడు ఆ బిరుదులు నాకు అర్థం కాదు. నేను తీయలేదే. నేనైతే ప్రభాస్ గురించి ఒకటి బిరుదు ఇచ్చారు, పాండ్యం వాళ్ళు, కడప వాళ్ళు, ప్రభుస్ బాక్స్ ఆఫీస్ ప్రభుస్ అని. ఇట్స్ లుక్ లైక్ వెరీ గుడ్, వినడానికి చూడడానికి బాగుంది. ఈ యువ సామ్రాట్ అతను పెట్టుకున్నాడేమో అయితే. సో ఇప్పుడు హర్ష సాయి మీద తిడుతున్నాడు అనమాట, ట్రోల్ చేస్తున్నాడు. ఎవడికి వాడు పెట్టేసుకున్నాడా? పద్మశ్రీ అన్నట్టు పెట్టేసుకుంటారా? పెట్టుకోండి రా ఆయన, పెట్టుకోండి. మీ ఇదేం పోయింది చెప్పు. మాకేం తీట ఉంది, ఎంబీ లేస్తాము చూస్తాము, టైంపాస్ కాదు. ఇది తయారైపోయింది జీవితం. సో అక్కడ ఆగు. బెట్టింగ్ యాప్ ఇదేం కొత్త ఏం కాదు, అర్థమైందా? బెట్టింగ్ యాప్ ఇది కొత్త ఏం కాదు. దానికంటే ముందుంది, వెనక ఉంది. ఆయన ఎవరు ఆ నుంచి ఇప్పుడు భగీరథుడిని దింపడానికి కోసం, గంగని దింపడం కోసం భగీరథుడు వచ్చాడు, గంగ దిగింది. సో వాళ్ళు బతికారు. ఈయన ఆడి నుంచి వచ్చాడు, బెట్టింగ్ యాప్ గురించి చెప్పాడు. పెద్ద తలకాయ హర్ష సాయి అంటే, హర్ష సాయి పెద్ద తలకాయ అప్పుడే అయిపోయినాడా? అంటే ఇది నాకు తెలిసి వెరీ చీప్ ట్రిక్స్ అని అనుకుంటా. నాకు తెలిసి హర్ష సాయి దగ్గర పైసలు తీసుకుంటాడు, నేనే ప్రమోషన్ చేస్తా తేనా అని చెప్పేసి అట్లే కనబడుతుంది. నువ్వు చూసిన ఆ వీడియో. నాకు వాళ్ళ డేటా ఉంది, వీళ్ళ డేటా ఉంది, పత్రాలు చూపిస్తే ఏం చేయాలి చెప్పు? డూప్లికేట్ పత్రాలు మస్తు సృష్టించవచ్చు. అయినా జనాలకు సిగ్గు లేదు, అర్థమైందా? బెట్టింగ్ చేస్తూనే ఉంటాను. నేను కూడా 5,000 బెట్టింగ్ వేసా, అర్థమైందా? నా రిమ్మా బట్టి బెట్టింగ్ వేయాలంటే ఆగక్కడ నా రిమ్మా బట్టి 3,000 వేసా. నేను ఆడలే, వేరే వంతా ఆడిపించా. వాడు దాన్ని 5,000 చేశాడు. ఒరే నీ 3,000 తీసుకోరా అన్నాడు. 5,000 వచ్చింది కదా, ఇంకా ఏ అన్నా 5కి ఇంకా 5,000 పోయినాయి. ఇంకొకసారి వద్దురా బాబు అని చెప్పిన, అర్థమైందా? ఇప్పుడు వాడు ప్రమోషన్ చేస్తున్నాడు అని అంటే ఎవరైనా సరే ఏమంటారు, ఫస్ట్ ముందు ఏదొస్తే తీసుకుంటాడు. అది చెడ్డదా మంచిదా అనేటువంటిది. ఈ యాడ్లు వస్తున్నాయంటే ఆ యాడ్ రావడం పెద్ద ఇసా. బెట్టింగ్ ప్రమోషన్ చూస్తేనే బెట్టింగ్ చేస్తారా? బెట్టింగ్ ప్రమోషన్ చూడకపోయినా బెట్టింగ్ చేసే వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు నేను చెప్తాను, అరే బాబు ఇది విషంరా బాబు, తిను అంటే నువ్వు తింటావా? తినవు కదా. బెట్టింగ్ యాప్ అయినంత మాత్రాన, ప్రమోషన్ చేసినంత మాత్రం పైసలు పెడతారని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి పైసలు, ఉన్నాయి అనుకో, నాకేం అవసరం? ఆల్రెడీ 5,000 బొక్క నేను పెట్టాను. హర్ష సాయి కాదు, ఎవడైనా ఏ సాయి వచ్చి కూడా నాకు ప్రమోషన్ చెప్తే కూడా నేను చేయను, ఎందుకంటే నాకు అవసరం లేదు. అలాంటిది జనాల్లో అవేర్నెస్ రావాలా, జనాలకు అవేర్నెస్ తేవాలా. కానీ ఆడ నుంచి ఇక్కడికి వచ్చినామనంటే, జనాల్లో అవేర్నెస్ తెచ్చినామంటే జనాలు బతికినట్టు. అంతేగాని ఆడ కూర్చొని నేను పెద్ద తలకాయని కొడుతున్నా, అదే పొట్టేల తలకాయని కొడుతున్నా, గొర్రె తలకాయని కొడుతున్నా, వాట్ ఈస్ దిస్? అట్లా కాదు. ఇప్పుడు హర్ష సాయి బెట్టింగ్ ప్రమోషన్స్లో కూడా ఎక్కడ ఇది ఆడండి లేకపోతే నా టెలిగ్రామ్లోకి రండి అని ఎక్కడ ప్రమోట్ చేయలేదు. సో ఈ యువ సామ్రాట్ అనే పర్సన్ తాగుతూ డ్రింక్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. అయితే హర్ష సాయి ఏం చేసినా జనాలకు పంచాడు కదా. అరే నాయన ఎవరా యువ సామ్రాట్? జీవితం యువ సామ్రాట్. ఇప్పుడు ఏదైనా ఒక కంటెంట్ చూపించాలి. ఏ హీరో అయినా ఫస్ట్ స్టార్టింగ్లో లవ్ ట్రాక్ చేస్తాడు, దాని తర్వాత వచ్చేసి ఒక ఫ్యాక్షన్ ట్రాక్ చేస్తాడు, దాని తర్వాత వచ్చేసి సమాజ సేవ కోసం సినిమాలు తీస్తాడు. అటువంటి వాడు సక్సెస్ అవుతాడు. సో అవునా కదా? ఇప్పుడు అదే ఒక 60 ఏండ్ల హీరో నేను లవ్ ట్రాక్ చేస్తా అంటే చూడము. హర్ష సాయి కూడా ఆ వే ఆఫ్ కంటెంట్ తీసుకొని వచ్చాడు. అవసరమైతే ఆయన కూడా ఖర్చు పెట్టుకొని నువ్వు కంటెంట్ చేయి, చూస్తాం. పీకే పని ఏం లేదు మాకు. ఇక్కడ టైంపాస్ అయితే 24 hours గడుస్తలేవు. ఎంబీ వేసుకుంటాం మా తీట, 1.5 GB 2.5 GB వేసుకుంటాం. నువ్వు పెట్టు, నేను చూస్తాం. నువ్వు కూడా షేర్లు, లైకులు, సబ్స్క్రైబులు చేసుకో, నీకు కూడా పైసలు ఇస్తాం. నువ్వు కూడా బ్లాక్ మనీ దాచుకో, అందినంత దోసుకుంది దాచుకో. అంతేగాని ఆడి చేసిండు ఈడి చేసిండు అంటే వాట్ ఈస్ దిస్? అది కాదు బ్రో, చాలా మందికి అయితే హర్ష సాయి హెల్ప్ చేశాడు. హెల్ప్ నాకు కూడా 1,00,000 లైకులు వచ్చినాయి, దోషి పెట్టుకున్నా. అంతేగాని ఇక నాకు వచ్చిన వేరే వానికి వస్తున్నాయి, నాకు వస్తలే అని చెప్పేసి నేను ప్రెస్ మీట్కి వచ్చినాను కాదు కదా. ఇట్స్ రాంగ్, అర్థమైందా? ఎవడు మానవాడు వస్తాడు. ఇప్పుడు టైం బ్యాడ్ అయిందనుకో, వాడిని చేస్తున్నాం బయటికి వస్తుంది. అదే టైం గుడ్ అయిందనుకో, ఎవరో యువ సామ్రాట్ చెడ్డగైపోతాడు. ఇది అవసరమా? నేను అనేది సగటు ఒక బెట్టింగ్లో మోసపోయిన ఒక యువకుడిగా చెప్తున్నాను నేను, అర్థమైంది? మరి హర్ష సాయి గురించి చెప్పలేదు. చాలా మందికి హెల్ప్ చేశాడు, ఎంతోమంది పేదలకు డబ్బులు ఇచ్చాడు, ఇల్లులు కట్టించాడు, ల్యాండ్స్ ఇచ్చాడు, ఇవన్నీ ఎన్నో చేసినాడు కదా. అతని మీదే ఫోకస్ చేయడం అంత అవసరం అంటావా? పెద్ద తలకా అంటాను. అది ఎంత పెద్ద తలకా నాకు తెలియలే, అది ఎన్ని కేలో నాకు తెలియలే, అర్థమైందా? తెలిసింటే చెప్పేవాడిని.
సామాన్యంగా మానవుడి తలగా 2 కేలు 3 కేలు ఉంటుంది. ఎంత పెద్ద తలగా ఉంది ఆయన చెప్పడము, ఈయన రావడం వల్ల ఆయన అమెరికా నుంచి వచ్చినాడు అని అంట. అది ఏందో ఏం లేదో నాకు అర్థం కాలే. ఈయన కూడా ఫేమ్ కోసమే చేస్తున్నాడు అనిపిస్తుంది. సో బోతారా ఈక్వలే ఆడ చూసేవాళ్ళం, మేము ఎరిదద్దమలం. అర్థమైందా? అంతే. వీళ్ళిద్దరిలో నీ సపోర్ట్ ఎవరికంట? అంటే పేదలకు సహాయం చేసినటువంటి హర్ష సాయికా, లేకపోతే మందు గ్లాస్తో వీడియోల ముందుకు వచ్చి చెప్పే నా సహాయం? అర్థమైందా? ఏద్దాం, బెట్టింగ్ వేద్దాం, నాశనం అయిదాం, సర్వనాశనం అయిదాం. అర్థమైందా? ఇటువంటి వీడియోలని వీడియో సహకరించుకుంటూ, చూసుకుంటూ, తిట్టుకుంటూ, కింద కామెంట్లు పెట్టుకుంటూ, దానివల్ల నా జీవితం పోయింది, నా పెళ్ళాం పోయింది అని తిట్టుకుంటూ చేయడం. అయినా బెట్టింగ్ యాప్లకు మనం సపోర్ట్ చేద్దాం. అర్థమైందా? ఇంకేముంది? తొక్కన తొట్టకూరనా.